ప్రైజ్ ది లార్డ్ అందరికీ. పాస్టర్ ఎం జోసెఫ్ గారు ప్రభువునందు నిద్రించారన్నటువంటి వార్త నాకు అందింది. నిన్న రాత్రి ఆయన గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏదో సువార్త సభకి వెళ్ళినప్పుడు సువార్త సభ ముగిస్తున్న తర్వాత ఆయనకు హార్ట్అటాక్ రావడంతో అక్కడ ఉన్న దైవజనులు ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అప్పటికే ఆయన మృతి పొందాడని డాక్టర్స్ చెప్పారట. నేను ఆ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నాను. తీరని లోటు క్రైస్తవ లోకానికి ఇది. గతంలో జోసెఫ్ గారితో 4-5 సార్లు ఆయన కలవటం కూడా జరిగింది. ఏదేమైనా ఇది దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు, దేవుడిని అపార్థం చేసుకోవద్దు. దేవుడు కాపాడుండొచ్చు కదా, దేవుని సేవకుడు కదా, సువార్తకే వెళ్ళాడు కదా, ఇవ్వద్దు. ఎందుకంటే మన జననం మరణం రెండు కూడా దేవుడు నిర్ణయిస్తారు. దేవుని చిత్తంలో ఉన్నట్టుగా జరుగుతుంది కాబట్టి దేవుడిని అపార్థం చేసుకోవద్దు. ఆయనది సొంత ప్రాంతం చెబ్రోలు. సో ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంకాలం 4 చెబ్రోలు ప్రాంతానికి చేరుస్తున్నారు. అంత్యక్రియలు కూడా సమాధి కార్యక్రమం కూడా ఈరోజే ఉంటుందని చెప్పారు. సో ఎవరైనా వెళ్ళగలిగిన వారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దైవజనులు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి దేవుని మాటలు చెప్పి. సో ఒక సేవకుడిగా నేను ఆ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని బలపరిచి ధైర్యపరిచి ఆయన లేని లోటుని తీర్చును గాక. ఏదేమైనా క్రైస్తవ లోకంకి ఇది తీరని లోటుగా నేను భావిస్తున్నాను. దేవుని రాజ్యంలో ఆయన ఉన్నాడని, ఒక రోజున మనం కూడా దేవుని రాజ్యంలో ఆయన కలుసుకుంటామని విశ్వాసంతోనే ఈ మాటలు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.